ఈ యొక్క వచనం మనకు కనిపిస్తూ ఉందండి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు పూర్తిగా దేవుని మీద ఆధారపడి, అంటే తనకున్న జ్ఞానము కాదు, తనకున్న వాక్చాతుర్యము కాదు, లేదంటే తనకున్న స్థితిగతిని బట్టి కాకుండా ఈ సువార్త పరిచర్యలో, దేవుని పనిలో, అంటే తను ఏ విధంగా దేవునికి సమర్పించుకున్నాడు, ఏ విధంగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని పిలుపును బట్టి దేవుని పరిచర్యలోకి ఏ విధంగా ముందుకు వెళుతున్నాడో సమస్తం ఆయనకు తెలుసు. అంటే కేవలము అపోస్తలుడైన పౌలు ఈ యొక్క వచనం ద్వారా ఫిలిప్పీ సంఘానికి, లేదంటే ఈరోజు క్రైస్తవ సమాజానికి ఆయన ఏం తెలియచేయాలని ఆశపడుతున్నాడంటే, మనల్ని దేవుడు బలపరిస్తేనే మనము అంటే దేవుడు మనల్ని బలపరిస్తేనే మనం ముందుకు వెళ్ళగలము అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఈ వచనంలో స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడండి. వాస్తవంగా ఆలోచన చేస్తే దేవుని పరిచర్యలో దేవుడు బలహీనులైన వారిని, వెర్రివారిని, తృణీకరించబడిన వారిని, విద్య లేని వారిని, సమాజంలో అంతగా ప్రాముఖ్యత లేని వారిని దేవుడు ఎంపిక చేసుకొని తన సువార్త పని కోసం బహుబలంగా, బహుఘనంగా వాడుకున్న స్థితి మనకు బైబిల్ గ్రంథంలో తెలుసండి. కాబట్టి ఇప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నన్ను బలపరచు వానియందే, అంటే క్రీస్తు నన్ను బలపరుస్తున్నాడు, యేసు క్రీస్తు ప్రభువు నన్ను బలపరుస్తున్నాడు. కాబట్టి ఆయనను బట్టే, ఆయన బలపరిచే కృపను బట్టే, ఆయన దయను బట్టే, ఆయన ప్రేమను బట్టే నేను ఏ కార్యానైనా చేయగలననే విషయాన్ని పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నారండి. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, మన బలము బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన చదువును బట్టి, మనకున్న ధనాన్ని బట్టి, లేదంటే మనకున్న స్థితిగతులను బట్టి మనము ఈ లోకంలో అవ్వచ్చు, పరిచర్యలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, వ్యవసాయంలో అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చండి, మన విధానాన్ని బట్టి కాదు. కానీ దేవుడు మనల్ని బలపరిస్తే ఖచ్చితంగా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని బలపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదండి, తన చిత్తానుసారంగా ఈ లోకంలో మనం బ్రతకడానికి దేవుడే మన యందు ఉండి మనల్ని నడిపిస్తాడండి. కాబట్టి పౌలు తెలియచేస్తున్న మాట ఏంటంటే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేస్తున్నాను. నాకు కష్టాలు లేవని అన్నో, నాకు కన్నీళ్లు లేవని అన్నో, నాకు బాధలు లేవని అన్నో, అయినప్పటికీ సమస్త పరిస్థితుల్లో, అన్ని స్థితిగతుల్లో దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడని గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడండి. అటు రీతిగా మనం కూడా దేవుని మీద ఆధారపడడం, ఎట్టి సమస్యలున్నా దేవుడు తొలగిస్తాడు. అట్టి కృపను దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.